ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తులారాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండిపోతుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి గురించి మనం ఆలోచించినట్టయితే కనుక ముందుగా వీరికి ఒక శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం. తులారాశి అనగానే మనకు గుర్తొచ్చేదంటే శుక్రుడికి అధిపతి విష్ణుమూర్తి. కాబట్టి వీరిద్దరు కూడా కులదైవమైనటువంటి విష్ణుమూర్తి అధిపతి అయినటువంటి తులారాశికి ఏదైతే ఉందో ఇటీవల మనం గమనించినట్టయితే కనుక ఈ మాసం మొత్తం కూడా తులారాశిలోనే సంచరిస్తున్నాడు శుక్రుడు. అంటే స్వస్థానానికి వచ్చి సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప విశేషం. కాకపోతే ఇంకో విశేషం ఉంది. వీరికి నష్టస్థానం అనేటువంటిది 12వ స్థానం కన్యారాశి. ఈ కన్యారాశిలో సంచరిస్తున్నాడు బుధుడు. అంటే 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు గమనించినట్టయితే కనుక ఒక పక్కన చున్నం, ఒక పక్కన కారం అనే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే బెల్లం కారం అన్నట్టు విధంగా ఉంటుంది. వీళ్ళకి షడ్రుచుల్లో బెల్లం కారం ఎంతైతే ఉంటుందో ఆ రుచులు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. 14వ తారీఖు 12వ స్థానంలోకి రవి వస్తున్నాడు, రవి భగవానుడు. ఈ రవి భగవానుడు రావడంతో మరి ఇంకొక విషయం ఏంటంటే రవి భగవానుడు రావడంతో జాబులో కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. 12వ స్థానంలో రవి అంటే జాబులు ఇబ్బంది కానీ, జాబులో ఏదైనా టెన్షన్ చికాకులు రావడం కానీ, మాట పడడం కానీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అన్నారా తలకాయ దించుకుని వెళ్ళిపోవాలి. ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు. పడ్డామా జాబ్ పోద్ది. కాబట్టి చాలా నెమ్మదిగా, నేతృత్వంతో, ఆనందంగా, సంతోషంగా, తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోవాలి. నమ్మి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అప్పు అస్సలు ఇవ్వకూడదు. ఇలాంటి జాగ్రత్త పడాలి. భార్యాభర్తల మధ్యనైతే ఖచ్చితంగా తగాదులు అవుతాయి. కాబట్టి జాగ్రత్త పడుతూనే ఉండాలి. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ బుధుడు వలన ఎలాంటి నష్టపోతారంటే ఎవరిని నమ్మి మోసపోవటం, ఇబ్బంది పడటం, డబ్బు నష్టపోవటం, ఆస్తి నష్టపోవటం, నమ్మేసి ఎక్కడికైనా వెళ్తే మోసపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టారనుకో ఖచ్చితంగా మోసపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఆచిచూచి మాట్లాడాలి. ఇది ఎప్పటివరకు? సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఇదే చేయాలి. ఇక మరొకటి ఉంది. వీటి వలన ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఈ యొక్క తులారాశి వారికి ఏమి పనులు ముందుకెళ్ళవో, అనుకున్నది సాధించలేరు, అలా ఉండిపోతారు. కానీ ఒకటి ఉంటుంది, ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారంటే అందరిని వదిలేసి అన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలా కాదు. నా దారి ఎడారి నా గతి సంథింగ్ ఉండిద్ది. నేను ఒక ప్రేమ పిచాచిని, నా దారి ఎడారి సంథింగ్ సాంగ్ ఉంటుంది అనమాట. అలానే అలా వెళ్ళిపోకుండా ఉన్నటువంటి వనరుల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, జాబులు కానీ నెమ్మదిగా నా టైం బాగలేదు అనుకునే చేసుకుంటూ ఉండాలి. ఇక వీటి తగ్గట్టుగా గ్రహరీత్యా కూడా మనం ఒకసారి మళ్ళీ పరిశీలన చేసినట్టయితే ఇక కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ దోషాల్లో ఒకటి కలత్ర దోషం అయితే వీరికి కనిపిస్తూనే ఉంది. ఇక నాగదోషం అయితే వీరికి ఖచ్చితంగా వచ్చిందనుకోండి, ఇక వీరికి కోపము, చికాకు, ఎదుటి వాళ్ళ మీద అరవటము, అందరూ ఒంటరైపోవటము, దూరం అయిపోవటము ఇలా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సహించుకుంటూ బరాయించుకుంటూ ఎవరైతే ముందుకెళ్ళగలుగుతారో వారు అక్టోబర్ 14వ తారీఖు తర్వాత నుంచి ఇలా జెండా ఎగరేస్తారండి. జెండా ఎలా ఎగరేస్తారంటే ఇక నాకు మించిన వాళ్ళు లేరు, ఇక ఏ చేసినా కూడా చుక్కెదురు రాదు, ఆటంకాలు రావు, విఘ్నాలు రావు, అన్నీ కూడా పనులు సకాలంగా పూర్తవుతూ ఉంటాయి. అది ఎలా తెలుసా? ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి, సిద్ధి బుద్ధి గణపతి అంటారు. సిద్ధి బుద్ధి గణపతి ఎలా ఉంటారు తెలుసా? ఒక మంచి సింహాసనం పైన సిట్రైట్గా బాసాబట్లు వేసుకొని బుద్ధిగా కూర్చొని ఉండ్రాళ్ళు తింటూ ఉంటూ లేదా లడ్డూ తింటూ ఉంటూ ఎదుటి వాళ్ళని దీవిస్తూ ఉంటూ మనకేమి అన్నట్టుగా స్థిరత్వంగా ఉంటారు. ఎవరినైనా మైండ్ బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఎవరైనా బెదిరిస్తున్నా, భయంగా ఉన్నా ఇలాంటి గణపతిని పూజించుకోవాలి మనం. ఇలాంటి గణపతిని మనం పూజించుకునేది కనుక ఖచ్చితంగా చూడండి ఎలాంటి భయభ్రాంతులకు మనం బలవ్వం. కాబట్టి తులారాశి వాళ్ళు తస్మా ఇలాంటి గణపతినే పూజించుకోవాలి. ఇకపోతే పెళ్లిళ్ళ విషయంకి వస్తే పెళ్లి చేసుకునేందుకైతే మాత్రం అంత అనుకూలంగా లేదు. అంటే స్వస్థానంలో శుక్రుడు అంత పెద్దగా పనిచేయడు. 2వ స్థానంలో శుక్రుడు వస్తాడు. అప్పుడు 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు స్వస్థానానికి వస్తాడు. అంటే ఇక్కడ ఈ తులారాశిలోకి బుధుడు, వృశ్చిక రాశిలోకి శుక్రుడు వచ్చిన తర్వాత వీరికి పెళ్లి యోగ్యత ఉంటుంది. అప్పుడు గురువు సింహరాశిలో ఉంటాడు. అప్పుడు వీరికి 11వ స్థానం లాభస్థానం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వీరికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది? దీన్ని బట్టి
నవంబర్ డిసెంబర్, ఈ నవంబర్ డిసెంబర్లో పెళ్లి అయ్యేదానికి యోగ్యత బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు నీచలో ఉన్నటువంటి గ్రహాలు ఏంటి? రవి, మరొకటి బుధుడు. ఈ 2 గ్రహాల ఛాయ వలన శుక్రుడు కూడా నీచం పొందాడు. ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతులు వీరిపైన కొంతమేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. మరొకటి మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు వక్ర దృష్టి, అంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, ఇక సరిగా తినలేకపోవడం, ఒబిసిటీ, ఎసిడిటీ, ఇవన్నీ వచ్చి బద్ధకం ఎక్కువ ఏర్పడింది. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళు కాబట్టి 9వ రోజు 6వ రోజు, ఈ 9, 6 రోజుల్లో వినాయక చవితి రోజున వీరు చేయవలసింది ఏమిటంటే కనుక ఈ గోధుమలు ఉంటాయి, గోధుమలను బెల్లం ఈ 2తో చేసినటువంటి హల్వా కానీ లేదా గోధుమ రొట్టెల్లో బెల్లమే చేసి స్వామివారికి నైవేద్యం కానీ పెడుతూ ఉండాలి. అంటే మనకేమంటారంటే గోధుమది అరవన్న పాయసం అంటారు. ఇలాంటిది ఏమైనా చేసుకొని ఆ స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉండాలి. ఇలా పెట్టడం ద్వారా ఏది 6వ రోజు కానీ 9వ రోజు కానీ. మరొకటి మిరియాలు, లవంగాలు, ఇలాచీలు అన్నీ వేసేసి ఈ చక్కెర పొంగలి ఉంటుంది, ఈ చక్కెర పొంగలైనా స్వామివారికి పెట్టవచ్చు. అది గోధుమ రవ్వతో కూడా చేస్తారు, కేసరిలాగా. అలా కూడా స్వామివారికి నైవేద్యం పెట్టవచ్చు. ఇలా పెట్టడం ద్వారా ఏదైతే మనం 12వ స్థానంలో ఉన్నటువంటి రవి భగవాన్ అనుకున్నామో ఆ ఒక అశాంతి అనేది తగ్గుతూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు, జాబులో వెసులుబాటు వస్తూ ఉంటుంది. ఇకపోతే ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వటం, ఎక్కడ నది, వాగు, ఏరు, సలియేరు, కుంటలాంటి కనిపిస్తే సొరకాయ ఒకటి తీసుకొని దానిపైన గ్రహ దోషాలు, శాంతి దోషాలు, అలానే మన పైన ఏదైనా విపత్తులున్నా, ఏదైనా చెడు క్రియలున్నా, మనకి ఏ పని ముందుకెళ్ళలేకపోతున్నా, అందరు దూరమైన అందరి పేర్లు రాసి అందులో సొరకాయ పైన రాసేసి ఆ పారిన నీటిలో కానీ, కథలుగా ఉన్న నీటిలో కానీ స్నానం చేసే ముందు వదిలివేస్తారు, లేదా స్నానం చేసిన తర్వాత వదిలివేయచ్చు. ఇలాంటివి చేసుకుంటూ నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా పావుకిల చొప్పున తీసుకొని, బియ్యం కూడా ఇవన్నీ పావుకిల చొప్పున తీసుకొని, బెల్లం కూడా తీసుకొని ఎదురుగా మనకు సమీపంలో ఉన్నటువంటి బ్రాహ్మడు కానీ, అంచుకుల వారు కానీ, అయ్యవారు కానీ, స్వామివారు కానీ అక్కడ ఉంటే కనుక దానం ఇవ్వడం. అలా తీసుకోలేని పక్షాన నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం. అట్లా లేదన్నప్పుడు మన భుజాలపై మనం అభిషేకం చేసుకొని అవన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారేడు నీటిలో వేయటం. ఇలాంటివి ఏదైనా చేస్తే ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా తులారాశి వారికి కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. మరొకటి ఏదైనా వనరులోకి వెళ్ళాలంటే కనుక బట్టల షాపులు ఈ మాసాలు ఓపెన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా శ్రావణ, భాద్రపద 2 మాసాల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ మాసాల్లో కనుక బట్టల షాపులు ఓపెన్ చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్ కానీ, బొటిక్లు కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, ఫ్యాన్సీ షాప్స్, అలానే కాస్మెటిక్ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు, భార్యాభర్తలు అయితే చేసుకోవచ్చు. ఇక వీటితో రాజకీయ రంగంలో ఎవరైనా నుండి పదవుల కోసం పోకలాడేవారు ఉంటే కనుక వారికి పదవులు కూడా సంపరిస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఎవరైనా సరే ఉన్నారు అంటే కనుక గురువారం రోజున గురువారం రోజున సాయం సంధ్యలో 5:30 లోపు కనుక 4 నుంచి 5:30 లోపు కనుక రావి చెట్టు మొదట్లో కనుక మట్టి పెంపులో 2 ఒత్తులేసి కోకోనట్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానితో కోకోనట్ ఆయిల్తో కానీ, నువ్వుల నూనె కానీ దీపారాయణ చేసినట్టు కనుక వీరు కోరినటువంటి కోరికలు కొంగు బంగారాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారంలో ఒక్కరోజు చేస్తే అది సరిపోతుంది గురువారం రోజున. ఇక వీరికి ఇన్ని రకాల పరిహారాలు చెప్పాము, ఇన్ని రకాల రంగాలు ఉన్నాయి. కానీ అందరిలో ఉండేటువంటి సమస్య ఒకటి ఉంది. ఇది ఏమిటంటే ఏంటి గురువుగారు, అసలు తులారాశి అంటే అంత గొప్పగా చెప్తారు, శుక్రుడితో పోలుస్తూ ఉంటాడు, అలానే రవి భగవానుడు అంటారు, లేకపోతే కనుక విష్ణుమూర్తి అంటారు, మరి మాకేంటి గతి, మాకు ఇక్కడి నుంచి వచ్చింది ఈ పాపం కర్మ, మా బతుకులు ఇంతేనా, ఎదుటివారి సహాయం చేయాల్సిందేనా, మా బతుకులు ఇంకా చక్కబడవా, మాకు ఇల్లు లేదా, వాకిల్ లేదా, కార్ లేదా, మేము ఎప్పుడు కొనుక్కోలేమా, మా బతుకులు ఎప్పుడు తెల్లారది, మా బతుకులు ఎప్పుడు బాగుంటాయి అని చెప్పి అందరిలో ఒక ఆలోచన ఉంటుంది. ఒకటండి గమనించాల్సింది, మనం ఎన్ని రకాల గ్రహ దోషాలు చేసుకున్నా, ప్రకృతి దోషాలు చేసినా ఒకటి ఉంటాయి కొన్ని. అవేమి ఉంటాయి అంటే కనుక మన పైన శత్రుత్వం పెంచుకొని మనతో మంచిగా ఉంటూనే, మనతో బాగుంటూనే మన పైన దండెత్తేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బం లాంటివి చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటుంటారు. వీరు మనం గ్రహించినా గమనించకపోయినా మన గొయ్యి తీయాలని చూస్తుంటారు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఉండడం ద్వారా మనకి ఎన్నో రకాల చెడు క్రియలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా పటాపంచిపోవాలంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని కలవాల్సిందే. సురేష్ గారిని కలిస్తే అతను చూసేది ఏంటంటే సమస్య ఒకటే, ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుందా లేదా, దొరుకుతుందంటే మాత్రం ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉంటారు 364 రోజులు కూడా. కాబట్టి ఎవరైనా సమస్య బాధపడుతున్నారా, సురేష్ గారిని సంప్రదించండి. ఆ సమస్య ఎలాంటిదైనా సరే చేయగలిగి ఉంటే కనుక ఖచ్చితంగా చేసే విధంగా ఉంటుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఉంటారు చాలా మంది కూడా. మన దగ్గర
మన వీడియోస్ కానీ మనం సంప్రదించేవారు కానీ ఇప్పటివరకు 50 లక్షల మంది పైచినుకు మంచి మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. మనకి ఎన్ని రకాల రంగాల్లో ఉన్నా కూడా మనల్ని సంప్రదిస్తే ఆ రంగాల్లో రాణిస్తారా లేదా మరొక రంగంకి వెళ్ళాలా, లేకపోతే మనకి మీద ఏం జరిగింది, దానికి విపత్తులు ఏంటి, దాని పరిహారాలు ఏంటి, దానికి నియమం ఏంటి అన్నీ కూడా మనం సూచిస్తాం, క్లియర్ చేస్తాం. సబ్జెక్ట్ బాగుంటుంది కాబట్టి అగ్నిహోత్రం ద్వారా చేస్తాం, మంత్రము తంత్రము యంత్రం ద్వారా కూడా చేసిస్తాం. కాబట్టి వాటి వల్ల కాకపోయినా మనకి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఇక మన దాకా రాని పక్షాన వారికి వద్దకి చేర్చడానికి మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి తంత్రం చేసి వారి చెంతకి చేర్చిన సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది సరసమైన ధరల్లోనే. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడకుండా బాధపడకుండా అలా ఇబ్బందులు బాధలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక ఈ తులారాశి వాళ్ళకి అదృష్టము అవకాశము వనరు అన్ని రకాల మార్గాలు కూడా చూపించే విధంగా ఉంటుంది. మరో విషయం, ఇటీవల మనం మొదలుపెట్టినటువంటి ఒక ప్రస్తావన ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు ఒక కోటీశ్వరుడు అవ్వాలి, ఒకరోజు ఒక కోటీశ్వరుడు అవ్వాలి, ఒక వ్యక్తి ఒకరోజు ఒక కోటీశ్వరుడు అవ్వాలి. దీనికి తగ్గనటువంటి ప్రతిపాదన మనం వస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇలా అవ్వాలనుకున్నటువంటి వారు ప్రికాషన్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని షరతులు వర్తించి పడతాయి. అలాంటి షరతులకి కనుక అన్ని అనుకూలంగా ఉంటే కనుక వారు వీటికి అనుకూలంగా అర్హులుగా ఉంటారనమాట. ఇది మన టీం వచ్చేసి వారిని వెరిఫై చేస్తారు. అయితే వారి పేరు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేయడం ద్వారా వారు దీంట్లో అర్హులుగా ఉంటే కనుక వారిని కూడా కోటీశ్వరుడు చేసేటువంటి అవకాశం మనకు లభ్యపడుతుంది. ఆ కోటీశ్వరులు అయ్యేంటే అవకాశం అదృష్టం వారికి లభ్యపడుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి రుసుము లేదు, ఎవరు ఇలాంటి రూపాయి పెట్టే అవసరం లేదు. కాబట్టి ఇలాంటిది కూడా దాంట్లో కూడా పేరు అనేది నమోదు చేసుకోవచ్చు. ఇంకా కూడా చిన్నపాటి పరిహారాలు కాదు, పెద్ద సమస్యలు ఉంటే కూడా వాటి పరిహార నిమిత్తంగా చూసుకునే దానికైతే సురేష్ గారు ఉన్నారు. ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అలానే సెప్టెంబర్ మాసంలో వీరికి కలిసి వచ్చే కలరు గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, బిస్కెట్ కలరు, ఛాయ్ కలరు, అలానే గచ్చకాయ కలరు ఛాయ్ అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి 9, 6, 3 ఈ 3 నెంబర్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి తూర్పు దిశ ప్రయాణం, దక్షిణ దిశ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఎవరికైనా ఎక్కడైనా ఒక 3, 4 పేదవారు దొరికితే కనుక వారికి దుప్పట్ట కానీ బట్టలు కానీ దానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ దుప్పట్లు దానం చేయొచ్చు, అలానే బట్టలు కానీ కూడా దానం చేయొచ్చు. ఇంకా వీరికి ఎన్నో రకాల కలిసి రావాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే సెప్టెంబర్ మాసం మొత్తం కూడా అద్భుతంగానే ఉపశమనం పొందొచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్.